పేదవాళ్ళు మంచినీరు కోసం ఆలోచిస్తున్నారు. 200 రూపాయలు కిలో వస్తుంది. కేవలం 200 రూపాయలకి మంచినీళ్ళు ఇచ్చే పథకం. మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అధ్యక్ష, ఈ రోజున ఏదైతే అమృత పథకం ఏదైతే ఉందో దీని ద్వారా ప్రతి పేదవాడికి 200 రూపాయలకి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ రోజున మన కాకినాడ నగరాన్ని చూసుకున్నట్టయితే ఈ రోజున 42 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి ఈ రోజున చెప్పడం జరిగింది. అయితే 42 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన పథకం సుమారు 113 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి సుమారు 20,000 మంది పేద కుటుంబాలకి 200 రూపాయలు, కేవలం 200 రూపాయలు కడితే మంచినీళ్ళు ఇచ్చే పథకం ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ రోజు చాలా సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ప్రతి పేదవాడు కూడా కూలి పనికి వెళ్తూ ఉంటాడు అధ్యక్ష. ఆ కూలి పనికి వెళ్ళిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి పేదవాడికి ఈ రోజున 200 రూపాయలు కులా ఇస్తున్నారని చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మంత్రివారికి నేను తెలియపరిచేది ఏంటంటే అధ్యక్ష, ఈ రోజున ఏదైతే ఈ పథకం ద్వారా 20,000 మంది కనెక్షన్ పెరుగుతున్నాయో, మరి మా కాకినాడ నగరం చూసుకున్నట్టయితే గతంలో 36,000 కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడు మనకి 20,000 కనెక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఈ రోజున దానికి తగ్గ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మనం సమకూర్చవలసిన అవసరం ఉంది అధ్యక్ష. స్టోరేజ్ ట్యాంక్స్ సమకూర్చినట్టయితే పెరుగుతున్న ట్యాంక్ కనెక్షన్స్ బట్టి ఆ స్టోరేజ్ ట్యాంక్ ఉంటేనే మనకి భవిష్యత్తు ఈ పథకం ఉపయోగంలోకి వస్తుంది. కాబట్టి దానిపైన కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి స్టోరేజ్ ట్యాంక్ కట్టుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మీ ద్వారా మంత్రివర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజున ఏదైతే ఈ పథకం ప్రవేశపెడుతున్నామో మరి టెండర్లు పిలిచి తొందరగా పూర్తి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. కూర్చోండి దయచేసి. బాబు ప్లీజ్ మీరు కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంచి స్కీమ్ అధ్యక్ష, అమృత స్కీమ్. విశాఖ నగరాన్ని కూడా ఇంక్లూడ్ చేసినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ముఖ్యంగా 154 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ జరుగుతూ ఉంది అధ్యక్ష. గత టెండర్లో క్వాలిఫైడ్ కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల క్యాన్సిల్ అయినట్టుగా ఉంది. త్వరలో టెండర్ పూర్తి చేసి ఆ వర్క్ మొదలు పెట్టాలి అధ్యక్ష. ముఖ్యంగా పేదవాళ్ళు కొండవాళ్ళ ప్రాంతాల్లో వేలాది మంది నివసిస్తున్నారు అధ్యక్ష. ఇంటి కులా కనెక్షన్ ఇవ్వాలంటే 1200 నుంచి మనం వసూలు చేస్తున్నాం. అది 200 రూపాయలకే ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి పేదవాడు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష విశాఖపట్నంలో. ముఖ్యంగా ఇందులో మంచినీటికి సంబంధించే కాకుండా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థ కూడా ఈ అమృత్ స్కీమ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాబట్టి విశాఖపట్నంలో ఆల్రెడీ 3 సివేజ్ ప్లాంట్లు నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. అందులో 2 38 MLDలో ఉండేటువంటి ఓల్డ్ టౌన్లో కానీ లేకపోతే ముడసర్లో ఉండేటువంటి 2 సివేజ్ ప్లాంట్లను కూడా మనం ఫంక్షన్లో తీసుకొచ్చాం అధ్యక్ష. 194 MLD పెద్ద ట్యాంక్ నరవలో సివేజ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. అది ట్రయల్ రన్లో ఉంది. ఇప్పుడు అది ఫంక్షన్లో రావాలంటే హౌస్ కనెక్షన్స్ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. విశాఖపట్నంలో హౌస్ కనెక్షన్స్ కూడా ఇచ్చి ఈరోజు ఆ కార్యక్రమం చేయాలంటే అదనంగా మరలా 300 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. గతంలో 244 కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం పూర్తి చేశారు అధ్యక్ష. విశాఖ నగరంలో చాలా అత్యవసరం అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు విశాఖ నగరాన్ని చాలా సుందర